నమస్కారం. ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. ఏపీలో మంత్రులకు శాఖలు కేటాయించిన చంద్రబాబు. డిప్యూటీ సీఎం పవన్ కు పంచాయతీరాజ్ సహా 6 శాఖలు. లోకేష్ కు విద్య, అనితకు హోం, పయ్యావులకు ఆర్థికం. ధరణి సమస్యల పరిష్కారంపై సర్కార్ కసరత్తు ముమ్మరం. కలెక్టర్లతో భూ పరిపాలన ప్రధాన కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులెన్ని, పెండింగ్ లో ఉన్నవి ఎన్ని అనే అంశంపై ఆరా. గ్రావిటీ ద్వారా నీళ్లొస్తుంటే కాళేశ్వరం ఎత్తిపోతల ఎందుకు కట్టారు? ఇంజనీర్లను ప్రశ్నించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. తుది నివేదిక ఇవ్వాలని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీకి సూచన. పాఠ్యపుస్తకం ముందు మాటలో తప్పులపై సర్కారు చర్యలు. ముద్రణ సేవల డైరెక్టర్, అదనపు డైరెక్టర్పై వేటు. వారి స్థానాల్లో కొత్త వారికి బాధ్యతలు. వెంకట్రామరెడ్డి భూ అక్రమాలకు పాల్పడ్డారన్న రఘునందన్ రావు. ధరణి పేరుతో అక్రమాలపై విచారణ చేపట్టాలని డిమాండ్. సిద్దిపేట జిల్లాలో పేదల పొలాలు రియల్టర్లకు కట్టబెట్టారని ఆక్షేపణ. నిజామాబాద్ జిల్లాలో అటవీ అధికారులపై గిరిజనుల దాడి. అటవీ భూముల వివాదంతో చెలరేగిన వివాదం. దాడిలో గాయపడిన రేంజ్ అధికారి రాధిక, బీట్ అధికారి ప్రగత్. జూలై 22 నుంచి ఆగస్టు 9 వరకు కేంద్ర బడ్జెట్ సమావేశాలు. వార్షిక పద్దు ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. 7 సార్లు బడ్జెట్ సమర్పించిన ఘనతకు చేరువలో నిర్మలా సీతారామన్. వయనాడ్ స్థానాన్ని రాహుల్ వదులుకుంటారని జోరు ప్రచారం. ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నట్లు వార్తలు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం. నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్రం, ఎన్టీఏకు సుప్రీం నోటీసులు. 2 వారాల్లో వివరణ ఇవ్వాలన్న ధర్మాసనం. ఈ విషయంపై మోదీ మౌనం వహిస్తున్నారని ప్రతిపక్షాల మండిపాటు. ఇవే ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.